యావత్ ప్రపంచ నాయకులు ఈ నెల 15న అలస్కాలో జరగనున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగే చర్చలపైనే ఫోకస్ పెట్టారు. ఈ చర్చల ప్రధాన ఎజెండా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపించడం. ఇదిలా ఉండగా రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నందుకు అమెరికా ఇండియాపై భారీ మొత్తంలో సుంకం బాదడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇక ఇండియాపై ట్రంప్ అనవసరంగా నోరు పారేసుకుంటున్నాడు. అయినా కూడా మోదీ సైలెంట్ గా తన పని కానిస్తున్నాడు. అయితే వచ్చే నెల న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్య సర్వసభ్య సమావేశాలకు మోదీ హాజరు కాబోతున్నారు. మరి అప్పుడు ఇద్దరు నాయకుల మధ్య భేటీ జరిగే అవకాశం కూడా ఉంది. చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య ఉన్న అభిప్రాయాలు సమసిపోతాయా? ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. ఇండియా అమెరికా మధ్య దౌత్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నందున ఇండియాను శిక్షిస్తానని ప్రకటించి ఇండియాపై దిగుమతి సుంకాన్ని మరో 25% బాది మొత్తం 50%కి పెంచేశాడు ట్రంప్. అయినా ఇండియా వెనక్కి తగ్గకపోవడంతో మరిన్ని హెచ్చరికలు చేశాడు. టారిఫ్ మరింత పెంచుతానంటూ రంకెలు వేశాడు. ఈ నేపథ్యంలో వచ్చే నెల సెప్టెంబర్ 26న న్యూయార్క్ నగరంలో 80వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం జరగనుంది. అయితే ఇండియా హెడ్ ఆఫ్ గవర్నమెంట్ జాబితాలో మోదీ పేరు చేర్చారు. ఆ రోజు ఉదయం ఆయన సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. మోదీతో పాటు ఇజ్రాయెల్ ప్రభుత్వ చీఫ్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రభుత్వ చీఫ్లు కూడా యుఎన్జిఏను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక మోదీ న్యూయార్క్ పర్యటన విషయానికి వస్తే ప్రస్తుతం అమెరికా ఇండియాపై 50% దిగుమతి పన్ను విధిస్తోంది. దీనికి కారణం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు జరిమానా అని ట్రంప్ తన చర్యను సమర్థించుకుంటున్నాడు. రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోలు చేసి ఆ వచ్చిన డబ్బును పుతిన్ ఉక్రెయిన్పై యుద్ధానికి వినియోగిస్తున్నారని ఈ నెల 6న ట్రంప్ అదనంగా 25% సుంకం విధించాడు. అయితే అప్పటికే ఇండియాపై 25% టారిఫ్ కొనసాగుతోంది. ట్రంప్ టారిఫ్ విషయానికి వస్తే అత్యధికంగా టారిఫ్ విధించింది ఇండియా, బ్రెజిల్పై చెరో 50% సుంకాలు బాది తన వ్యక్తిగత కక్షను తీర్చుకున్నాడు. దీంతో ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై అదనంగా 50% పైనే ధరలు పెరుగుతాయి. ఇండియాకు చెందిన ప్రోడక్ట్స్ అమెరికా మార్కెట్లో పోటీ పడలేవు. దీంతో దేశంలో కొన్ని రంగాలకు మూతపడతాయి. ఈ రంగాలను నమ్ముకొని పనిచేస్తున్న కార్మికులు రోడ్డున పడాల్సి వస్తుంది. ఇండియా రష్యా నుంచి కేవలం చమురే కాకుండా ఆయుధాలు కూడా కొనుగోలు చేస్తోంది. దీనివల్ల అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించనుందని ట్రంప్ తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో పేర్కొంటూ సంతకం కూడా చేశారు. సవరించిన సుంకాలు ఈ నెల 27 నుంచి అమల్లోకి వస్తాయి. ఇక ట్రంప్ పెనాల్టీ తగ్గించడానికి 3 వారాల గడువిచ్చాడు. ఈ సమయంలో వచ్చి తమతో రాయబారాలు చేసుకోవచ్చని ఆఫర్ చేశాడు. ఈ ప్రతిపాదనను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న చర్యలు దురదృష్టకరమని పేర్కొంది. ఇండియా తమ జాతీయ ప్రయోజనాలకు ఏది అనుకూలమో దాని ప్రకారమే నిర్ణయం తీసుకుంటుందని కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ప్రపంచంలోని పలు దేశాలు కూడా తమ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రష్యా నుంచి తమకు కావలసిన సరుకును దిగుమతి చేసుకుంటున్నాయి. అయినా వారి జోలికి పోకుండా ప్రత్యేకంగా ఇండియాపై నిందలు వేయడం తగదని ట్రంప్ను హెచ్చరించింది ఇండియా. ఇదిలా ఉండగా ఈ నెల 25న అమెరికాకు చెందిన వాణిజ్య బృందం ఇండియా రానుంది. కాగా ఈ నెల 15న శుక్రవారం నాడు ట్రంప్ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మధ్య అలస్కాలో ఉక్రెయిన్ యుద్ధం ముగింపు గురించి చర్చించనున్నట్లు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో ప్రస్తావించారు. ఇక పుతిన్ విషయానికొస్తే దశాబ్దం తర్వాత మొట్టమొదటిసారి అలస్కాలో పర్యటించనున్నారు. అమెరికా ప్రెసిడెంట్గా బరాక్ ఒబామా ఉన్నప్పుడు 2015లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి న్యూయార్క్ వచ్చినప్పుడు అలస్కాలో పర్యటించారు పుతిన్. అయితే వచ్చే నెల అమెరికాలో యుఎన్జిఏ మీటింగ్కు మోదీ వెళ్లడానికి ప్రధాన కారణం వాస్తవానికి ట్రంప్కు మోదీకి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు పరిష్కరించుకోవడానికని న్యూఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మోదీని ఆహ్వానించడానికి ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయట. ఇరు దేశాల నాయకులు ట్రేడ్ డీల్పై మరోమారు చర్చలు జరిపే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇవన్నీ ఓ కొలిక్కి రావడానికి పలు అడ్డంకులు కూడా ఉన్నాయి. ఇక్కడ 2 అంశాలు మళ్లీ తెరపైకొస్తున్నాయి. ఒకటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం, రెండోది ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్. అయితే ఢిల్లీలో మాత్రం మోదీ అమెరికా పర్యటనకు సంబంధించి పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ట్రంప్ వాణిజ్య డీల్ గురించి పెద్ద ఎత్తున హోంవర్క్ చేస్తున్నట్లు జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. ఇక రెండో అంశం విషయానికొస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం. అయితే ఈ నెల 15న అలస్కాలో జరగనున్న
ట్రంప్ పుతిన్ సమావేశాన్ని ఇండియా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ సమావేశానికి సంబంధించి మోదీ ఇప్పటికే పుతిన్తో పాటు జెలెన్స్కీతో మాట్లాడారు. ఇండియా స్టాండ్ ఏమిటో ఇరు దేశాల నాయకులకు వివరించారు. శాంతియుతంగా ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలని మోదీ కోరారు. తన వంతుగా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధమని కూడా హామీ ఇచ్చారు భారత ప్రధాని మోదీ. ఇక ట్రేడ్ డీల్ విషయానికి వస్తే ఇండియా అమెరికాల మధ్య డీల్ కుదర్చడానికి మధ్యవర్తుల చొరవ తీసుకున్నారు. కాగా డీల్ కూడా దాదాపు పూర్తయింది. అయితే అమెరికా ప్రెసిడెంట్ ఈ డీల్పై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. కాగా ఇండియాకు అమెరికాకు మధ్య ట్రేడ్ డీల్ కుదిర్చిన మధ్యవర్తులు కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చారు. దానికి మిషన్ 500 అని పేరు పెట్టారు. ఇరు దేశాలు మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి రెట్టింపు అంటే $500 బిలియన్ పెంచుకోవాలని నిర్ణయించారు. కాగా ఆ డీల్ మోదీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్ను కలవడానికి వైట్ హౌస్ వెళ్లినప్పుడు తీసుకున్న నిర్ణయం. ఇరు దేశాలు కూడా ఒక అంగీకారానికి వచ్చాయి. సరికొత్త న్యాయపరమైన వాణిజ్య నిబంధనలు అవసరమని, ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉండే బహుళ రంగాల ద్వైపాక్షిక వాణిజ్యం ఈ ఏడాది చివరి నాటికి అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్య బలోపేతం చేసుకోవడంతో పాటు మార్కెట్ యాక్సెస్ ఉండేలా టారిఫ్ తగ్గించుకోవడంతో పాటు టారిఫేతర సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకొని సప్లై చైన్ సాఫీగా కొనసాగేలా చొరవ తీసుకోవాలనుకున్నాయి. అయితే అకస్మాత్తుగా ట్రంప్ ఇండియాపై టారిఫ్లు బాదడంతో పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చాయి. ఇక అధికారులు, మధ్యవర్తులు వచ్చే నెలాఖరులో అంటే ప్రధాని అమెరికా పర్యటనలో అమెరికా ఇండియా ద్వైపాక్షిక వాణిజ్యంపై మరోమారు చర్చలకు శ్రీకారం చుట్టి దీనికి ఒక పరిష్కారం కనుగొనాలని ఇండియా కూడా ఆసక్తి చూపుతోందని ఢిల్లీ నుంచి అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇరు దేశాల మధ్య సంబంధాలను తిరిగి పునరుద్ధరించడానికి తొలి అడుగు ఇండియా నుంచి మొదలుపెట్టాలని ప్లాన్ చేశారట. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం కారణం చూపించి ముందుగా మోదీని న్యూయార్క్కు రప్పించడం ఈ ప్లాన్లో తొలి అడుగు అని చెబుతున్నారు. కాగా మోదీ సెప్టెంబర్ 26 ఉదయం UNGAలో ప్రసంగిస్తారు. ఇక ట్రంప్ విషయానికొస్తే వచ్చే నెల 23న UNGAలో ప్రసంగిస్తారు. ఒకవేళ అన్ని పక్కా ప్లాన్ ప్రకారం జరిగితే UNGAలో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశంలో ప్రపంచ నాయకులతో పాటు ట్రంప్తో భేటీ అయ్యే అవకాశం కూడా ఉంది. జెలెన్స్కీ కూడా సోమవారం నాడు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మోదీతో ఫోన్ కాల్లో మాట్లాడిన తర్వాత UNGA సమావేశంలో వ్యక్తిగతంగా కలుద్దామని అంగీకరించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెలాఖరులోగా UNGAకు సంబంధించి ప్రయాణ ఏర్పాట్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇక అమెరికాకు ఇండియాకు మధ్య ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి. ట్రంప్ ఈ యుద్ధాన్ని తానే ఆపించానని పలు సందర్భాల్లో అనడం, దానికి ఇండియా అలాంటిదేదీ లేదని గట్టిగా కౌంటర్ ఇవ్వడం జరిగిపోయాయి. పాకిస్తాన్ కోరిన క్రమంలో యుద్ధాన్ని ఆపామని ఇండియా వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ట్రంప్ మోదీ మధ్య 35 నిమిషాల మాటు ఫోన్లో వాడివేడిగా చర్చ జరిగింది. అటు నుంచి ట్రంప్ తన ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా సుంకాలను బాదడం మొదలుపెట్టాడు. అయితే రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో కొన్ని అంశాలు కొలిక్కి రావాల్సి ఉంది. అయితే మోదీ అమెరికా పర్యటనతో పరిస్థితులు కాస్త చక్కబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ ఏడాది అక్టోబర్లో క్వాడ్ లీడర్స్ సమ్మిట్కు హాజరు కానున్నారు. కాబట్టి పరిస్థితులు కాస్త ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఇండియా దెబ్బకు ట్రంప్ పరువు కాస్త మసకబారింది. మరి డ్యామేజీ రిపేర్ చేసుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశమని ఆశిద్దాం.